ఇది వచ్చేసి మన వాటర్ రీఛార్జింగ్ ఫిట్ అనేది బోర్కి రీఛార్జింగ్ ఫిట్ చేయించాం మేము 10 feet డెప్త్ 10 feet విడ్త్ తోటి జేసీబీ తోటి కేసింగ్ కి చుట్టూరుగా 10 feet విడ్త్ 10 feet డెప్త్ తీయించేసి కింద లోపల వచ్చేసి కింద బౌల్డర్స్ ఒక 50% బౌల్డర్స్ వేసినాము 50% వరకు. తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చేసి 40 mm లేయర్ 40 mm కంకర వచ్చేసి ఒక 1 feet వరకు అదొక లేయర్ వేసినాము. దాని తర్వాత కింద మెయిన్ బేసిక్ గా ఏంటంటే ఇది వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ స్ట్రక్చర్ అండి. ఇది దీనివల్ల కింద కేసింగ్ కింద ఒక 120 హోల్స్ చేసాము. ఆ హోల్స్ చేసి దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక 3 layers వచ్చేసి మెష్ ఒకటి ఇచ్చేసాము. దేవరాజ్ రెడ్డి అని చెప్పేసి మన బెంగళూరు నుంచి అతను వచ్చేసి సైంటిఫిక్ గా అనే యొక్క స్ట్రక్చర్స్ అవన్నీ బెంగళూరు ఏరియాలో మొత్తం కూడా ప్రూవ్ అయినాయి. ఇది 100%. దీనివల్ల లాస్ట్ ఇయర్ మీకు ఈ బోర్ ఎందుకు చూపిస్తున్నానంటే లాస్ట్ 2 years నుంచి బోర్ డ్రై అయింది. దీన్ని మెయిన్ బేసిక్ గా వచ్చేసి దీనికి ఒక వాటర్ కనెక్టివిటీ, ఈ పాలియోజ్ నుంచి వచ్చిన వాటర్ ని మేము ఈ స్ట్రక్చర్ కి ఈ స్ట్రక్చర్ లో ఉన్న పాలియోజ్ లో వాటర్ పడదు కాబట్టి పాలియోజ్ గటర్స్ నుంచి వచ్చిన వాటర్ ని దీన్ని కనెక్ట్ చేసాం మేము. దీనివల్ల ఒక్క పాలియోజ్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మెదక్ డిస్టిక్ లో వచ్చేసి 600 mm వాటర్ ది ఉంది ఎవ్రీ ఇయర్. 600 అంటే ఈచ్ ఎకర్ నుంచి వచ్చేసి 24 lakhs of లీటర్ వాటర్ ని మనము బోర్ లో స్టోర్ చేసుకోవచ్చు. మేము ఈ స్ట్రక్చర్ కి వచ్చేసి ఒక 1.5 acre పాలియో స్ట్రక్చర్ ని దాంట్లో పడ్డ వాటర్ ని దీన్ని కనెక్ట్ చేసాము. నియర్లీ అబౌట్ మాకు ఎంత లేదన్నా లాస్ట్ ఇయర్ డ్రై అయిన బోర్ ఈ ఇయర్ పడ్డ వర్షాలకు లాస్ట్ 2 months నుంచి పడ్డ వర్షాలకి ఇప్పుడు ఈ బోర్ పోస్తున్నారు. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇప్పుడు ఇది బోర్ కూడా. మెయిన్ బేసిక్ గా దీనివల్ల మేము ఉపయోగపడ్డది మేము బెనిఫిట్ అయింది ఏంటంటే యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి పోయిన బోర్ కూడా ఈ రీఛార్జింగ్ ఫిట్స్ చేయించడం వల్ల ఈ రీఛార్జింగ్ ఫిట్స్ కు మేము పాలియోజ్ నుంచి వచ్చే వాటర్ ని కనెక్ట్ చేయడం వల్ల అది రీఛార్జ్ చేసేసి ఈ ఇయర్ మాకు దాదాపు ఒక 1 inch 2 inch వరకు బోర్ పోస్తుందండి. ఇప్పుడు ఈ స్టోరేజ్ వెల్ వచ్చేసి 50 feet లోతుంది. దాదాపు మా పొలంలో ఉన్న 5 బోర్లు వచ్చేసి 5 బోర్ల వాటర్ వచ్చేసి ఇందులో పడుతుంది. ఇందులో నుంచి మేము త్రూ ఆటోమేటెడ్ సిస్టమ్ తోటి మేము 40 ఎకరాలు మేము పారిస్తూ ఉంటాం.